వైజాగ్ లో ఉండి కూడా బీచ్ కి వెళ్ళడం చాలా తక్కువ అండి. చాలా మంది అనుకుంటూ ఉంటారు మీకేమి వైజాగ్ లో ఉన్నారు కదా బీచ్ కి అలా వెళ్తూనే ఉంటారు అని. నేను చెప్తున్నానండి, ఏది దగ్గరగా ఉన్నప్పుడు ఇష్టపడము, దూరంగా ఉంటేనే బాగా ఇష్టపడతాము. ఫైనల్లీ ఒక కారణం మీద నేనైతే బీచ్ దగ్గరికి రావాల్సి వచ్చింది నైట్ 8:30కి. ఇంకా మా బాబు నేను బీచ్ దగ్గర అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది. దగ్గర 1 అవర్ అయితే స్పెండ్ చేసాము ఇక్కడ. అంటే 9:30 దాకా బీచ్ లోనే ఉన్నాము. బీచ్ అంటే గుర్తుకొచ్చేది మూరి మిక్చర్ అండి. అక్కడున్న వాతావరణంకి కంపల్సరిగా తినాలనిపిస్తుంది. చల్లని సాయంత్రం పూట ఇలాగా బీచ్ దగ్గర కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటది కదా. మీలో ఎంతమందికి బీచ్ వైబ్స్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మనకి డైలీ చాలా స్ట్రెస్ తోని ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కాస్త టైం ని మనం ఇలా స్పెండ్ చేస్తే చాలా రిలాక్స్ గా ఉంటదండి. ఇలా మూరి మిక్చర్ తినిన తర్వాత మా బాబు అస్సలు ఒప్పుకోలేదు గుర్రం ఎక్కించినంత వరకు. అలా వెళ్ళి ఇలా రావడానికి 100 రూపీస్ అయితే తీసుకున్నారు. బాబుకి ఒక మాట చెప్పానండి, గుర్రం బాగా అలసిపోయి ఉంది నాన్న, వద్దు పాపం అలా వెళ్ళడానికి బాగోదు అని చెప్పేసి అస్సలు వెళ్ళలేదు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత గుర్రాన్ని ఒక దెబ్బ అయితే వేసాడట. అదేనండి ముందుకు వెళ్ళడానికి. దాన్ని చూసి మా బాబు అయితే ఫీల్ అయ్యాడు, అనవసరంగా ఎక్కాను దాన్ని కొట్టారమ్మా అని చెప్పేసి. ఫైనల్ గా బీచ్ అయితే ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయాము.